నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 19వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు బేస్తవారం అంటే గురువారం మార్కెట్ ఏం నడిచింది అనేది ముఖ్య సమాచారం. బ్యాడీలో ఈరోజు మార్కెట్ నడిచింది. ఈరోజు మార్కెట్కి వచ్చి 5,416 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటిలో హైయెస్ట్ రేట్ వచ్చేసి డబ్బి లవరకాల గురించి ముందుగా మాట్లాడుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి, ఏది చెప్పినా అర్థమవుతుంది అనమాట. ఇంకా చాలామంది మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. స్కిప్ చేసినట్టయితే ఏది మీకు కన్ఫర్మేషన్గా అర్థం కాదనమాట. ఇక డబ్బి వచ్చేసి ఈరోజు 19,500 అయితే టాప్ నడిచినాయి. ఈరోజు బెస్ట్ క్వాలిటీనే ఇది, కానీ ఒక 50 బస్తాలు ఉంటాయి. 19,500 అట్లా నడిచినాయి. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 18,000 ఈరోజు టాప్ బెస్ట్ క్వాలిటీ మంచి రేట్ అయ్యింది. ఈరోజు కడ్డీకి కార్పెంట్ కలరు సైజు ఉంటే ఈ రేట్స్ పోయినాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే 2043 16,200 వరకు నడిచినాయి ఈరోజు టాప్. అంటే 13 నుంచి 16,200 నడిచినాయి. కొన్ని క్వాలిటీ బాగున్నా కూడా 14, 14.5 బాగున్నాయి అనమాట. మంచి క్వాలిటీలు ఉంటే ఒక చోట 14.5 నుంచి 15.5, 15,000, 16,000 ఇట్లా నడిచినాయి 2043. ఇక డబల్ డీ లవ్ రకాల్లో చూసుకున్నట్లయితే 16,200 నడిచింది ఈరోజు. మీడియాలకినైతే 12 నుంచి 14,000 నడిచినాయి అనమాట. ఇక సెకండ్ చూసుకుందాం. వీటిలోన ఇవి సెకండ్స్ మాట్లాడుకొని తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం. అలాగే గత ఏడాది సరుకులు కూడా వచ్చినాయి. ఇక చూసుకున్నట్లయితే కడ్డీ మీడియాలు ఈరోజు వచ్చేపాటికి 10,000 నుంచి 14,000 అట్లా నడిచినాయి. కొన్ని 6 నుంచి 8,000 నడిచినాయి సెకండ్స్ అయితే. డబ్బీగానే అంతే, మీడియాలు 12 నుంచి 14 నడిచినాయి. కొన్ని 15 నడిచినాయి. మిగతా వచ్చేసి 6,000 నుంచి స్టార్ట్ అయిన 8,000 సెకండ్స్ అయితే కింద 8 నుంచి 9, 10, 11, 12,000 వరకు డబ్బీ కూడా నడిచినాయి అనమాట. ఇక 5531 చూసుకుందాం. 5531 8 నుంచి 11,000 వరకు నడిచినాయి ఈరోజు. 273 చూసుకున్నట్లయితే 6 నుంచి 9,000 వరకు నడిచినాయి. కొన్ని క్వాలిటీలు వచ్చేసి 4 నుంచి 5,000, 6,000, 7,000 వరకు నడిచినాయి. ఇక 341 చూసుకున్నట్లయితే ఈరోజు 6 నుంచి 7,000 నడిచినాయి. 355 చూసుకున్నట్లయితే 7 నుంచి 9,000 వరకు నడిచినాయి. బెస్ట్ క్వాలిటీలో వచ్చి 8, 9,000 అవుతున్నాయి సీట్స్ కూడా. ఇక త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 9,000, 1008 చూసుకున్నట్లయితే 8,500, 9,000 అట్లా పడుతున్నాయి అనమాట. ఇక తేజాలు వచ్చేసి 11, 11.5 వరకు నడుస్తుంది. గుంటూరు వచ్చేసి 12,000 వరకు వేస్తున్నారు. ఇక దేవనూరు డీలాక్ చూసుకున్నట్లయితే 8, 9,000 వేస్తున్నారు. ఇక షార్క్లు వచ్చేసి 9,000 వరకు నడుస్తున్నాయి. ఇక సెకండ్ చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000 నడుస్తున్నాయి షార్క్లు. 1008 త్రిమూర్తి 411 సెకండ్లో, త్రిమూర్తి 411 4 నుంచి 6,000 నడుస్తున్నాయి. అలాగే తేజ గుంటూరు చూసుకున్నట్లయితే మీడియాలు 8 నుంచి 9,000 నడుస్తున్నాయి. సెకండ్స్ అయితే 4 నుంచి 6,000 వరకు నడుస్తున్నాయి మార్కెట్లో. ఇక మీడియాలు ఎక్కువగా వస్తున్నాయి. మీడియాలు వచ్చేసి కొన్ని మీడియాలు 64, 6 ఇవన్నీ కూడా కొంచెం ఫస్ట్వే అంటున్నారు, అయినా కూడా కలర్ తక్కువనే 7, 8,000 అట్లా వేస్తున్నారు. అంటే పెద్ద ఇంక్రీజ్ అయితే లేదు మార్కెట్. ప్రజెంట్ కూడా మార్కెట్ తగ్గింది. ఎందుకంటే హుబ్లీలో కూడా మనకు నిన్న 18,000 పోయింటే ఈరోజు 19,500 పోయింది. అంటే మార్కెట్ క్వాలిటీ బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. హుబ్లీ అనే లేదు, బ్యాడ్గానే లేదు. కొన్ని మార్కెట్లు హుబ్లీ కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అక్కడ లోకల్ వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. వ్యాపారస్తులు కూడా మంచి రేట్స్ చేస్తామంటున్నారు అనమాట. 20, 21, 22 కూడా నడుస్తుంది హుబ్లీ కానీ. అంటే దానికి దీనికి వ్యత్యాసం అయితే లేదు. ఇక తెల్లగాయలు మాట్లాడుకుందాం. తెల్లగాయలు మాట్లాడే ముందు గత ఏడాది సరుకులు చూసుకుందాం. 2024 సంబంధించింది. ఈరోజు డబ్బీ చూసుకున్నట్లయితే 13.5, 14,000 టాప్లు. గత ఏడాది మంచి సరుకులు ఉంటాయి. అంటే పోయినసారి 26, 27 అడిగింటారు. ఆ సరుకులు 14,000, 13,000. కడ్డీ చూసుకున్నట్లయితే 12,000. మీడియాలు అయితే రాలేవు. మీడియాలు వచ్చినా కూడా 10,000 లోపలే వేస్తున్నారు. మీడియాలు వస్తే అంటే 8 నుంచి 9, 10 లోపలే మీడియాలు కానీ వస్తాయి. 2043 గత ఏడాది 12,000 పడింది. ఈరోజు సర్పన్ 102లో ఈరోజు అయితే రాలేవు. గత ఏడాది ఈ సంవత్సరం వచ్చినాయి. 13,000, 13,500 వేసినారు. 6263 ఈ ఏడాది వచ్చేసి 12 నుంచి 13,000 అట్లా వేస్తున్నారు అనమాట. గత ఏడాది 6263 ఎలైట్ 466 వచ్చినాయి. 11, 11.5 వేస్తున్నారు. మంచి క్వాలిటీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాదివి చూసుకున్నట్లయితే ఈ రేట్స్ అయినాయి అనమాట. గత ఏడాది వచ్చేసి 5531, 341, 355 ఈ 3 వచ్చినాయి. ఈ 3 వచ్చేసి 8 నుంచి
8,000 టాపులు పోయినాయి. 6,500 కొద్దిమంది అయితే వెళ్ళినాయి అనమాట. చాలామంది తేజాలు కూడా ఉన్నాయి. తేజాలు వచ్చేసి 5 నుంచి 9,000 వరకు నడిచినాయి గత ఏడాదివి. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేపాటికి 5 నుంచి 6,000 వరకు నడిచినాయి డబ్బీ తెల్లగాయలు. కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే 3 నుంచి 4,000 వరకు నడిచినాయి. డబల్ డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే 2 నుంచి 3,500 వరకు నడిచినాయి అనమాట. కొన్ని మీడియాలు ఉంటే గిన అంటే బాగుంటే గిన కలర్ 80 to 95% ఉంటే 3,500 నుంచి 4,500 వరకు నడుస్తున్నాయి అనమాట. ఇంకా 2043 కనుక చూసుకున్నట్లయితే 2 నుంచి 3, 3,500, 4,000 వరకు నడుస్తున్నాయి. సర్పన్ 102 కూడా సేమ్ అదే రేట్స్ అనమాట. ఇంకా 5531 చూసుకున్నట్లయితే 600 నుంచి స్టార్టింగ్ అయినా ఈరోజు 2,500 వరకు నడిచినాయి 5531 మంచి క్వాలిటీ ఉండే. తేజాలు కానీ 3, 3,500 వరకు కూడా పడుతున్నాయి మనకు కలర్ ఉంటే గిన. అలాగే గుంటూరు అయితే 2,500, 3,000 వరకు నడుస్తున్నాయి తెల్లగాయలు అయితే గిన. కొన్ని క్వాలిటీలు బట్టి రేట్స్ అనమాట. అంటే కలర్ తక్కువ ఉంటే చాలా తక్కువ పడుతుంది, 1,000 రూపాయల లోపలే కూడా. ఇక 5531, 341, 355 కూడా వచ్చినాయి. ఇవి వచ్చేసి 1,000-1,500 చాలా తక్కువ ఉంటాయి గిన. అంటే బాగుంటే 5531 ఈరోజు 2,500 కూడా 2,500 వరకు కూడా పడినాయి. 273లు ఇవైతే ఏం రాలేవు అనమాట. ఇక ఆల్మోస్ట్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా మనకు డబ్బీ కడ్డీకి పెద్ద రేట్స్ అయితే లేవు. అన్నీ 20,000 లోపలే పడుతున్నాయి. మంచి క్వాలిటీలు అయితే ఇంకా రాలేదైతే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడక్కడ రైతులు అమ్మడానికి స్టార్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అందరూ పోయి మింద పడినట్లయితే మనకు ఆగస్టు నెలలో కానీ చాలామంది రైతులకైతే ఇబ్బంది అవుతుందన్నమాట. అమ్మదలుచుకున్న రైతులు వెళ్ళండి, మీకు రేట్ సరిపోతేనే ఇవ్వండి, లేకుంటే మీకు నచ్చినప్పుడే అమ్ముకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ రేట్స్ అయితే లేవు. మనకు రేపు నెలంతా దాటిందంటే మళ్ళీ రైతులంతా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లోపలే అమ్ముకునే అవకాశం చేసుకోవాలి. లేదంటే మళ్ళీ గత ఏడాది జరిగినట్లే మళ్ళీ ఈ ఏడాది కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే స్టాకులు అయితే ఇంకా తగ్గలేవు. మ్యాక్సిమం చాలామంది స్టాకులు ఎన్ని ఉన్నాయి అంటున్నారు అనమాట. ఇప్పుడు విత్తనం పడితే అంతా చెప్పేస్తారు ఇప్పుడు. ఎందుకంటే బళ్ళారి, ఈ హుబ్లీ, బ్యాడ్గా ఏసీలోనే 20 లక్షల పైనే స్టాకులు ఉన్నాయన్నమాట. ఈ స్టాకులన్నీ పాతవి, అంటే ఈ ఏడాది ఇంత స్టాకులు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఎవరు అమ్మలేరనే మనం గుర్తించాలి. ఇదనమాట వీడియో అనమాట. మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.